హలో ఎవ్రీవన్. నేనొచ్చేసాను 'హార్ట్ బీట్' సెకండ్ ఎపిసోడ్‌తో. మన 'హార్ట్ బీట్' ఫస్ట్ ఎపిసోడ్‌లో రీనా లేట్‌గా వచ్చి రది దగ్గర 50 స్క్వాట్స్ పనిష్మెంట్‌గా తీసుకుంటుంది. అలాగే పేషెంట్‌కి చాలా అవసరమైన ఒక్క యూనిట్ బ్లడ్‌ని కింద పడేసి రీనా రది దగ్గర ఇంప్రెషన్ పోగొట్టుకుంటుంది. సో, నా సెకండ్ డే రీనా హాస్పిటల్ ముందు నిల్చొని ఎలాగో ఫస్ట్ డే అంతా మెసప్ చేసుకున్నాను. ఈరోజు సెకండ్ డే నేను తొందరగా వచ్చేసాను. ఎలా అయినా బాగా వర్క్ చేసి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అనుకుంటుంది. ఈ లోపల రీనాని ఎవరో పిలుస్తారు. ఎవరా అని రీనా చూసేసరికి తన ముందున్నది ఎవరో కాదు. తన దగ్గర నుంచి మనీ లాక్కొని వెళ్ళిపోయిన అర్జున్. ఎవరో కాదు, ఆర్‌కే హాస్పిటల్ ఓనర్ వాళ్ళ కొడుకు. తర్వాత రీనా తనని అడుగుతుంది, "ఎందుకు తీసుకెళ్ళావు నా దగ్గర నుంచి ₹2000 అయినా ఈ కారుంది. నువ్వింత రిచ్‌గా ఉన్నావు ఏంటి? నువ్వేమన్నా ప్రాంక్ చేసేటట్టయితే నన్ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయకు. అండ్ ఈ ప్రాంక్ లాంటివేవి వర్కౌట్ అవ్వవు" అని చెప్తుంది. చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ తన ఐడీ కార్డ్‌ని అర్జున్ దగ్గర మర్చిపోతుంది. నెక్స్ట్ రీనా లోపలికెళ్ళేసరికి ఐడీ కార్డ్ తీసుకురాలేదని దాంతో పనిష్మెంట్ కింద 50 స్క్వాట్స్ మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటుంది. రీనా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రీనాని టీజ్ చేస్తారు. "నువ్వు జిమ్‌కెళ్ళడం కంటే డైలీ ఒక పనిష్మెంట్ తీసుకో బావుంటుంది" అని చెప్పేసి రీనా ఫ్రెండ్స్ అందరూ టీజ్ చేస్తారు. సో, ఈ రీనాకి, రాకీకి ఈరోజు రంగనాథన్ సార్ దగ్గర డ్యూటీ పడింది అని చెప్తారు. వీళ్ళిద్దరూ డ్యూటీకి రంగనాథన్ సార్ దగ్గరికి వెళుతూ ఉండంగా దారిలో అనిత ఇంకా రవి వాళ్ళ సీనియర్స్ ఎదురయ్యి, "రంగనాథన్ సార్‌కి మూవీస్ అంటే అస్సలిష్టం లేదు. మూవీస్ గురించి మాట్లాడొద్దు" అని చెప్పి వెళ్ళిపోతారు. రీనా ఇంకా రాకీ రంగనాథన్ సార్ ముందుకెళ్ళి కూర్చోగానే రంగనాథన్ సార్ మూవీస్ గురించి చిన్న చిన్న క్వెషన్స్ ఏదో అడుగుతారు. వీళ్ళసలు మాకు మూవీస్ అంటేనే ఇష్టం లేదు. మేము మూవీ జోలికే వెళ్ళము. మేమందరం చదువుకొని మేము గుడ్ స్టూడెంట్స్‌లా ఉండి, గుడ్ డాక్టర్స్‌లా ఉండాలి అని అనుకుంటామని చెప్తారనమాట. సో, రంగనాథన్ సార్ వీళ్ళు చెప్పే మాటలన్నిటిని విని కోప్పడి, "మీకసలు మూవీస్ అంటే ఏంటో తెలీదా?" అనేసి కోపంగా క్యాబిన్‌లోంచి బయటికెళ్ళిపోతారు. సో, వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా రది కిందకి నవీన్, ఇంకా తేజు అసైన్ అవుతారు. రది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. మన రీనా, రాకీ క్యాంటీన్‌కెళ్ళి సీనియర్స్ ఏంటి ఇలా చేశారు అని అనుకుంటూ ఉండంగా, సీనియర్స్ కూడా క్యాంటీన్‌కొస్తారు. వీళ్ళు సీనియర్స్‌ని అడుగుతారు. "ఏంటి మీరు మమ్మల్ని టీజ్ చేయాలి, ర్యాగింగ్ చేయాలి అనుకుంటే ఏదో విధంగా చేయొచ్చు. కానీ మా ప్రొఫెషనల్ లైఫ్‌లో రంగనాథన్ సార్ దగ్గర మమ్మల్ని ఇలా ఇరికిచ్చేసారు ఏంటి" అని అడిగినప్పుడు వాళ్ళంటారు, "జస్ట్ చిల్ ఏం కాదు. హి ఈస్ వెరీ కూల్. ఆయన ఏమి అనరు. ఆయనకి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమా యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయిపోయారు. వాళ్ళ ఫాదర్ విష్ కోసం" అని చెప్తారు. సో, ఈ లోపలే హాస్పిటల్‌కి ఒక సీరియస్ కేసొస్తుంది. ఒక పేరెంట్స్ తన కిడ్‌ని తీసుకొస్తారు. తన కిడ్ ఏదో మింగేసాడు ప్లాస్టిక్ టాయ్ అండ్ హి ఈస్ నాట్ ఏబుల్ టు టాక్ అని చెప్తారనమాట. సో, టాయ్ మింగేసారు కదా! ఏం చేయాలో అర్థం గాక ఎక్స్‌రేకి తీసుకెళ్తారు. ఎక్స్‌రేకి తీసుకెళ్ళినప్పుడు ఆ కిడ్ రీనా తోటి ప్లాస్టిక్ టాయ్ అని, బొమ్మ అని అంటారు. సో, రీనా హడావిడిలో ఆ విషయాన్ని పట్టించుకోదు. పట్టించుకోకుండా ఎక్స్‌రే తీసుకొనొస్తుంది. అంతా నార్మల్‌గానే ఉంటారు. కానీ కిడ్ మాట్లాడట్లేదు. రది వచ్చి ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ చేసి ఏంటి అంతా బానే ఉందని ఎక్స్‌రే అంతా వెరిఫై చేస్తుంది. ప్లాస్టిక్ టాయ్ కదా! ఎక్స్‌రేలో పడట్లేదు అని మిగతా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. సో, రది ఆ కిడ్ దగ్గరికెళ్ళి ఈరోజు ఏం ఎగ్జామ్ అని అడుగుతుంది. వెంటనే అతను మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్తాడు. సో, ఈ కిడ్ అబద్ధం చెప్పాడు. ఏ టాయ్ మింగలేదు. ఈ కిడ్ ఎగ్జామ్ స్కిప్ చేయడానికని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌తో అబద్ధం చెప్తాడు. రదికి రీనా ఈ విషయం కూడా కనిపెట్టలేదు అనేసి కోపమొస్తుంది. ఆ కిడ్‌ని అడుగుతుంది, "ఎవరితో చెప్పావు? డాక్టర్స్ దగ్గరైనా నిజం చెప్పాలి గదా!" అంటే, "రీనా దగ్గర చెప్పాను" అంటాడు. బట్ లైక్ వాడు జస్ట్ స్కాన్ తీసుకునేటప్పుడు బొమ్మ అని అంటాడంతే. సో, మళ్ళీ రదికి, రీనా మీదున్న ఇంప్రెషన్ బ్యాడ్ అయింది. సో, ఇంకేం చేయాలో అర్థం కాక రంగనాథన్ సార్ దగ్గరికి వెళ్ళాలి అని రాకీ, ఇంకా రీనా అనుకోని రంగనాథన్ సార్ దగ్గరికెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసే సినిమాలో స్టైలిస్ట్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ మాకు ఫ్రెండ్స్ అని చెప్పి రంగనాథన్ సార్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత రంగనాథన్ సార్ వాళ్ళని అట్‌లీస్ట్ నా రీల్స్ తీసుకోవడంలో అయినా హెల్ప్ చేయండి అని అడిగి, రంగనాథన్ సార్‌తో కలిసి రాకీ, రీనా రీల్స్ తీస్తారు. ఇలా సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.